హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్విఎస్ఏ. అది ఒక పెద్ద ప్రతిష్టాత్మకమైన కంపెనీ. ఆ కంపెనీలో ఎంతోమంది ఉద్యోగస్తులు పనిచేస్తూ ఉంటారు. అయితే ఆ కంపెనీ ఎందుకో అభివృద్ధి కుంటుపడినట్టుగా అనిపిస్తుంది. అందుకని ఆ కంపెనీ ఒక నిర్ణయానికి వస్తుంది. అయితే ఆ కంపెనీలోని ఎంప్లాయీస్ అంతా కూడా రోజుట్లాగే ఉదయం పూట ఆఫీస్ దగ్గరికి చేరుకోగానే అక్కడ డోర్ మీద పెద్ద పెద్ద అక్షరాలతో ఒక విషయం రాయబడి ఉంటుంది. అందరూ ఆశ్చర్యంగా దాని వైపు చూస్తూ ఉంటారు. ఏంటంటే దాని మీద ఏం రాసి ఉంటదంటే, మన కంపెనీ ఎదుగుదలకి, మరియు మీ యొక్క వ్యక్తిగతమైన ఎదుగుదలకి, మీ అందరి ఎదుగుదలకి అడ్డుపడుతున్న ఒక వ్యక్తి నిన్న సాయంత్రం మరణించాడు. ఇక అతని అంత్యక్రియలకి ముందుగా ఆ డెడ్ బాడీని సందర్శించడం కోసం దానిని మన కంపెనీకి చెందిన జిమ్ అంటే ఆ వ్యాయామశాలలో ఉంచటం జరిగింది అని చెప్పి అక్కడ రాయబడి ఉంటుందనమాట. ఇక అది చూడంగానే అందరూ ఒక్కసారిగా సరే బాధపడతారు. ఫస్ట్ ఏంటంటే, మన తోటి ఎంప్లాయీ మనతో పాటు ఉన్న వ్యక్తి అయ్యో! చనిపోయాడే అని చెప్పి బాధపడతారు. కానీ ఇక ఆ తర్వాత ఇలా గూడా అనుకుంటారు. అంటే ఇన్నాళ్ళు మనకి తెలియకుండా మన వెనక ఉండి మన కంపెనీ ఎదుగుదలకి గాని, మన ఎదుగుదలకి గాని అడ్డుపడుతున్న వ్యక్తి చనిపోయాడా? అసలు అతనెవరు? అతను ఎట్లుంటాడు? అని చెప్పి అందరిలో ఒక క్యూరియాసిటీ పుట్టిద్దనమాట. ఎవరా తెలుసుకుందాం అని చెప్పేసి అందరూ ఆ జిమ్ రూమ్‌కి ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఇక అక్కడంతా బాగా క్రౌడ్ పెరిగిపోతా ఉంటది. అక్కడ వీళ్ళని క్రౌడ్‌ని కంట్రోల్ చేయడం కోసం కంపెనీ అక్కడ కొంతమంది సెక్యూరిటీ గార్డ్స్‌ని కూడా ఏర్పాటు చేస్తది. ఇలా వాళ్ళందరూ కూడా లైన్‌లో నిలబడి ఉంటారు. ఇక అందరూ క్యూరియస్‌గా ఉంటారు. వాళ్ళ యొక్క ఎదుగుదలకి అడ్డుపడిన వ్యక్తి ఎవరు? సరే పోన్లే ఆ వ్యక్తి ఎలాగో చచ్చిపోయాడు. అసలు వాడు ఎలా ఉంటాడు అని చెప్పి చూడాలని అనుకుంటారనమాట. అలా అందరూ లైన్‌లో నిలబడతారు. ఇక ఒక్కొక్కళ్ళుగా ఆ బాక్స్ దగ్గరికెళ్ళి ఆ బాక్స్‌లో తొంగి చూస్తా ఉంటారు. అయితే చూసినప్పుడు మాత్రం ఎవరికి వాళ్ళు ఆ బాక్స్‌లోకి చూడంగానే ఒక్కసారిగా స్టన్ అయిపోతారు. షాక్‌కి గురవుతారు. అలా నిశ్చేష్టులైపోయి అవాక్కయిపోయి ఆ పక్కకెళ్ళి నిశ్శబ్దంగా నుంచుంటారు. వాళ్ళు ఎప్పుడైతే ఆ లోపల చూస్తారో అది చూసి చూడగానే వాళ్ళ అంతరాత్మకి ఎక్కడో టచ్ అయినట్టుగా అనిపిస్తదనమాట. ఇక అలా ఆ పక్కకెళ్ళి నిలబడతా ఉంటారు ఒక్కొక్కళ్ళుగా. అందరూ నిలబడతారనమాట. అసలు ఇంతకీ ఆ బాక్స్‌లో ఏముంటదంటే, ఆ లోపల డెడ్ బాడీ ఏముండదు. కానీ ఒక అద్దం మాత్రం ఏర్పాటు చేయబడి ఉంటది. ఎవరికి వాళ్ళు అందులో చూడంగానే వాళ్ళ ముఖమే వాళ్ళకి కనపడతది. అందుకే షాక్ అయిపోతారనమాట. ఇక ఆ అద్దం మీద గూడా ఓ పక్కన ఒకటి రాయబడి ఉంటది. అదేంటంటే, మీ ఎదుగుదలకి లిమిట్స్ పెట్టేవాళ్ళు, మీ యొక్క అభివృద్ధికి లిమిట్స్ పెట్టేవాళ్ళు ఒకే ఒక్కళ్ళున్నారు. అది మీరే అని రాసి ఉంటది. అంటే దేర్ ఈస్ ఓన్లీ వన్ పర్సన్ హూ ఈస్ కేపబుల్ ఆఫ్ సెట్టింగ్ లిమిట్స్ టు యువర్ గ్రోత్ దట్ ఈస్ యూ. అదండి కథ. ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏందంటే, మనం, మనం మాత్రమే మన యొక్క ఎదుగుదలకి లిమిట్స్ పెట్టుకొని మనని మనం ఎదగనీయకుండా చేసుకుంటూ ఉంటాం. మనం ఒక్కళ్ళమే మనని మనం సెల్ఫ్ మోటివేషన్ చేసుకోవాలి. మనకి మనంగా ఎదుగుతూ ఉండాలి. ఎప్పటికప్పుడు ప్రేరణని పొందుతూ ఉండాలి. మనల్ని మనం ప్రభావితం చేసుకోవాలి. మన సంతోషానికి గాని, మన యొక్క అవేర్‌నెస్‌కి గాని, మన యొక్క గ్రోత్‌కి గాని మనమే కారణమని మనం తెలుసుకోవాలి. మీకు సహాయం చేసే ఆ గొప్ప వ్యక్తి ఎక్కడో లేడు. అది మీరే. ఈ విషయం మనం అర్థం జేసుకోవాలి. అంతేగాని బాస్ చేంజ్ అయినంత మాత్రాన, అంటే మన కంపెనీలో బాస్ చేంజ్ అయినంత మాత్రాన, లేదంటే మనం కంపెనీని చేంజ్ చేసినంత మాత్రాన, లేదంటే ఒక వ్యక్తి తన భార్యని మార్చుకున్నంత మాత్రాన, ఒక భార్య తన భర్తని చేంజ్ చేసినంత మాత్రాన, లేదంటే తన యొక్క మిత్రులని చేంజ్ చేసుకున్నంత మాత్రాన ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఉన్నతి గాని, అభివృద్ధి గాని సాధ్యం కాదు. చేంజ్ అవ్వాల్సింది బయట లేదు. చేంజ్ చేసుకోవాల్సింది బయట లేదు. చేంజ్ చేసుకోవాల్సింది, మారాల్సింది మొత్తం కూడా మనలోనే ఉంది. కాబట్టి ముందు వ్యక్తిగతంగా మనం మారితే ప్రపంచమంతా మారుతుంది. దృష్టిని బట్టే సృష్టి ఉంటుంది. కాబట్టి మన యొక్క అభివృద్ధికి, మన యొక్క ఉన్నతికి అడ్డుపడే వ్యక్తి మనమే కాబట్టి మనని మనం అర్థం చేసుకోవాలి. మనని మనం జయించగలిగినప్పుడే ఈ ప్రపంచాన్ని జయించగలిగినట్టనమాట. నిజమైన విజేత అంటే తనను తాను జయించినవాడు. కాబట్టి ఇక్కడ ఎవరితో పోటీ లేదు. ఎవరి మీద గెలవడం లేదు. మనని మనం ఎప్పటికప్పుడు అర్థం చేసుకోవాలి. మన ఉన్నతి కొరకు కృషి చేస్తూ ఉండాలి. అలా అర్థం చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉండాలి. ఈ జీవితంలో అపజయం, ఓటమి అనేది లేదు. కేవలం నేర్చుకోవడం మాత్రమే ఉంది. ముందుకు వెళ్ళడం మాత్రమే ఉంది. కాబట్టి ఎప్పుడైతే మనం చేంజ్ అవుతామో మన యొక్క డెవలప్‌మెంట్ కూడా ప్రారంభమవుతుంది. మనం చేంజ్ అయితే మన జీవితం మొత్తం కూడా చేంజ్ అవుతుంది. మనం పెట్టుకున్న ఆ పరిమితమైన లిమిట్స్‌ని మనం దాటి పైకి ఎదగాలి. బౌండరీస్‌ని ఛేదించాలి. అందుకే ఒక పాట కూడా ఉంది కదా!
కన్ను చిన్నగున్నాదంటూ చిన్న కలలు కంటామా, లేనిపోని పేదరికంతో వాటికి గిరిగిస్తామా అని ఒక సాంగ్‌లో ఉంటది. అలా మనకి మనమే లిమిట్స్ పెట్టుకొని మనం ఎదగనీయకుండా చేసుకుంటున్నాం. కాబట్టి బ్రేక్ ద లిమిట్స్. మన యొక్క సెక్యూరిటీ అంటే ఒక సేఫ్ జోన్ ఉంటది కదా! ఒక పరిధిని సృష్టించుకుంటాం కదా! దాన్ని బ్రేక్ చేసుకోవాలి. సత్యాన్ని తెలుసుకోవాలి. ఉన్నతంగా ఎదగాలి. అందరికీ ఆదర్శంగా నిలవాలి. తోటి వారికి సహాయపడాలి. ఎందుకంటే మనం ఎదిగినప్పుడు మనం మన తోటి వారిని కూడా ఎదగటానికి సహాయపడగలుగుతాం. ఒక వెలుగుతున్న దీపమే మిగిలిన వాటిని వెలిగించగలుగుతుంది. ధన్యవాదములు. ఈ మోరల్ స్టోరీ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ మిత్రులకి షేర్ చేసుకోండి. మరియు నేను చేసే ఇలాంటి వీడియోలు ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం కోసం నా ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి.